దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. యాకోబు చరిత్ర మనము నేర్చుకుంటూ ఉన్నాము. యాకోబు చరిత్రలో 32వ అధ్యాయంలో మనము ఉన్నాము. ఒకసారి మనం 32వ అధ్యాయం 13 నుంచి చదువుదాము. ఆదికాండము 32వ అధ్యాయం 13 నుంచి దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, 32వ అధ్యాయం 13వ వచనం నుంచి మనం చూస్తే యాకోబు తన అన్నయ్యకు కానుక ఇవ్వడం అనేది మనకి ఇక్కడ కనబడుతుంది. తనకు దేవుడు ఇచ్చినటువంటి మందలు ఏవైతే ఉన్నాయో, తనకు దేవుడు ఇచ్చినటువంటి గొర్రెలు, మేకలు, గాడిదలు, ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో నుండి కొన్ని వాటిని దేవుడు తన అన్నయ్యకు కానుకగా ఇవ్వడానికి సిద్ధపడుతూ ఉన్నాడు కదండి. ఆయనకు కానుకగా చాలా వాటిని తీసి వాటిని ఒక మనిషికి అప్పగించి, మనుషులను కూడా గుంపులుగా చేసి ఆ కానుక పట్టుకెళ్ళి అన్నయ్యకు ఇమ్మని చెప్పడం అనేది జరిగింది. చెప్పడం అనేది మనం జరిగింది. చూడండి, తన అన్నయ్యకు కానుక తీశాడు కదా, అదే ఆ మందల్లో నుండే చాలా వాటిని తనకు ఇవ్వాలనుకున్నాడు కదా. ఎందుకు తన అన్నయ్యకు వాటిని ఇవ్వాలనుకున్నాడు అంటారు? ఎందుకు? ఆ కానుక తీసుకుని క్షమించి తన ప్రాణాన్ని తీయకుండా ఉంటాడని అనుకున్నాడంటారా ఏంటండి? చూడండి, మనం అదే అధ్యాయంలో 1-2 వచనాల్లో చూస్తే దేవుడి దగ్గర నుంచి దేవుని సేనలు రావడం జరిగింది కదండి. దేవుడి దగ్గర నుంచి దేవుని సైన్యము రావడం జరిగింది. ఎవరిని బలపరచడానికి? యాకోబును బలపరచడానికి, యాకోబుకు ధైర్యం వచ్చేలాగా చేయడానికి, యాకోబుకి సహాయం చేయడానికి మరి 12,000 దేవదూతలు రావడం అనేది జరిగింది. దాన్ని బట్టి అతడు దేవుడు కృప చాలా నాకు తోడుగా ఉంది, దేవుడి సన్నిధి నాకు తోడుగా ఉంది, దేవుడు నన్ను కాపాడడానికి, నన్ను బలపరచడానికి, నన్ను రక్షించడానికి తన దేవదూతలనే నా కొరకు పంపించాడు అని చెప్పి ఆ దేవదూతలను ఎక్కడైతే చూశాడో, ఎక్కడైతే కలుసుకున్నాడో ఆ ప్లేస్కి మహనయీము అని పేరు కూడా పెట్టి అక్కడ దేవుడిని స్తుతించాడు. చాలా ధైర్యం పొందుకున్నాడు, నిబ్బరం పొందుకున్నాడు. దేవుడు నన్ను కాపాడడానికి తన దూతలనే పంపించాడు అని అనుకున్నాడు కదండి. ఆ తర్వాత కొంచెం కిందకు వచ్చేటప్పటికి ఆయన ప్రార్థన కూడా చేయడం జరిగింది. 9వ వచనం నుంచి చదివితే ఏముంది? యెహోవా దేవా నన్ను తప్పించుము, నా సహోదరుడైన ఏసావు చేతి నుండి దయచేసి నన్ను తప్పించు, అతడు నన్ను, నా భార్యలు, నా పిల్లల్ని అందరినీ చంపేస్తాడేమో అని నేను భయపడుతున్నాను అని ప్రార్థన చేశాడు. నువ్వు నాకు తోడుగా ఉంటానని చెప్పావు, నువ్వు తోడుగా ఉంటాను, నేను క్షేమంగా నువ్వు ఇక్కడ ఉంటావు, నువ్వు ఇక్కడికి వచ్చేయని కూడా నువ్వే మరలా ఇక్కడికి రమ్మన్నావు, మరలా ఇక్కడికి నిన్ను రప్పిస్తానని వాగ్దానం చేశావు కదా ప్రభువా, నేను భయపడుతున్నాను, నన్ను తప్పించు అని ప్రార్థన కూడా చేశాడు కదండి. 1-2 వచనాల్లో దేవదూతలను చూశాడు, అతనికి సహాయకంగా వచ్చినటువంటి వారిని.
8, 9 వచనాల్లో చూస్తే దేవుడికి ప్రార్థన చేశాడు కాపాడమని, దేవుడికి ప్రార్థన చేశాడు, అన్నయ్య చేతిలో నుంచి రక్షించమని ప్రార్థన చేశాడు. మరి 13వ వచనానికి వచ్చేటప్పటికి మళ్ళీ అన్నయ్యకి లంచం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇది ఎందుకు? ఇప్పుడు 1-2 వచనాల్లో దేవదూతలను దేవుడు పంపించాడు. దేవుడు అతనికి ఎంత సపోర్ట్గా సమీపంగా ఉన్నాడో, ఎంత కాపుదలగా ఉన్నాడో అది నమ్మలేకపోయా 13వ వచనానికి వచ్చేటప్పటికి కానుకలు పంపించాడు. 8, 9 వచనాలు 10 వచనాలకు వచ్చేటప్పుడు ప్రార్థన చేశాడు. అతని ప్రార్థన మీద ఆయనకే నమ్మకం లేదా? దేవుడా కాపాడు, నా అన్నయ్య చేతిలో నుంచి నన్ను కాపాడు అని ప్రార్థన చేశాడు కదా. ప్రార్థన చేస్తే మరి దేవుడు కాపాడుతాడని అతనికి నమ్మకం లేక కానుక తీసాడంటారా? ఏ కారణం చేత కానుక తీసాడు? మళ్ళా కానుక ఇవ్వవలసిన అవసరం ఏంటి? అతడు ఆ పని చేయవలసిన అవసరం ఏంటి? అతడు తన మందల్లో నుండి ఎందుకు ఆ యాసావుకు ఇచ్చేసే యాసావుకు లంచం ఇవ్వడానికి ప్రయత్నం చేశాడు? కానుక ఇవ్వడానికి అతడు సిద్ధపడ్డాడు. ఎందుకు ఇచ్చాడు? దేవుడి మీద నమ్మకం లేక, దేవుడి కాపుదల మీద నమ్మకం లేక, లేదంటే కాపాడమని అతడు దేవుడికి చేసిన ప్రార్థన మీద నమ్మకం లేక దేవుడు కాపాడడు అనుకున్నాడా? ఈ లంచం మా అన్నయ్యకి ఇస్తే, ఈ లంచాన్ని బట్టి, ఈ కానుకలను బట్టి మా అన్నయ్య నన్ను క్షమించి నన్ను చంపకుండా వదిలేయాలి అని అనుకున్నాడు. అంటే మరి దేవుడు మరి అతన్ని ఆ అన్నయ్య చేతిలో నుంచి రక్షించలేడని అనుకున్నాడా? కానుక తీయడం కరెక్టేనా అసలు? యాకోబు అన్నయ్యకు ఆ కానుక ఏదైతే ఉందో అది తీయడం కరెక్టేనండి? చెప్పండి. కరెక్ట్ అండి. ఇంకా కానుక నువ్వు లంచం ఇచ్చి నీ అన్నయ్యకి కానుక ఇచ్చుకుని ఆ కానుక వల్ల నీ అన్నయ్య నిన్ను క్షమిస్తాడు అనుకున్నప్పుడు ఇంకా దేవుడికి ప్రార్థన చేయడం ఎందుకు? ఇంక దేవుడి మీద ఆనుకోవడం ఎందుకు? దేవుడి మీద ఆధారపడడం ఎందుకు? దేవుడు దూతలు కూడా నువ్వు అడగకుండానే, నువ్వు ప్రార్థన చెయ్యకముందే దేవుని దూతలు నీ దగ్గరికి వచ్చాయి. దేవుడు నీ దూతలను పంపించని అడిగాడండి. నీ దూతలను పంపించి నా దగ్గరికి అని అడగలేదు. కానీ దేవుడు ముందుగానే తనని బలపరచడం కోసం, తనను రక్షించడం కోసం తన దూతలను పంపించాడు. మరి అప్పుడు నమ్మాలి కదా, నా అన్నయ్య చేతిలో నుంచి దేవుడు నన్ను తన దూతలను పంపించి రక్షించడానికే వచ్చారు వీరు, కాపాడుతాడు, నన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ మరణానికి అప్పగించడాన్ని నమ్మాలి కదా. పోనీ తర్వాత ప్రార్థన చేశాడు, ప్రభువా నాకు చాలా భయంగా ఉంది, నేను చాలా భయపడుతున్నాను, నన్ను, నా పిల్లలు, నా కుటుంబాన్ని నా అన్నయ్య చంపేస్తాడేమో అని చాలా భయంగా ఉంది, నన్ను వాడి చేతిలో నుంచి తప్పించు అని ప్రార్థన చేశాడు. ఏం చేశాడండి? తప్పించు అని ప్రార్థన చేశాడు. మరి పోనీ అప్పుడైనా దేవుడు నా ప్రార్థన ఆలకించి నన్ను తప్పిస్తాడు నా అన్నయ్య చేతిలో నుంచి అని నమ్మాలి కదా. కానుక ఎందుకు తీసేయడు? కానుక ఇవ్వాల్సిన అవసరం ఉంది. నీ అన్నయ్యకి లంచం ఇవ్వాల్సిన అవసరం ఉంది. అన్నయ్య ఇతను ఇచ్చిన కానుకలు తీసుకుని క్షమించి వదిలేశాడా? లేదంటే దేవుని వలన, దేవుడు అతని హృదయాన్ని మార్చడం వల్ల, దేవుడు అతని హృదయంలో కోపాన్ని, పగని తీసివేసి ప్రేమను పెట్టడం వల్ల, దేవుడు యాసావు అంతరంగాన్ని మార్చడం వల్ల క్షమించి వదిలేశాడా చంపకుండా? లేదంటే యాకోబు ఇచ్చిన కానుకలు తీసుకుని క్షమించి వదిలేశాడా చంపకుండా? దేవుడు అతని హృదయాన్ని మార్చడం వల్ల, దేవుడు అతని హృదయంలో ఉన్న కోపము, ఆవేశం, క్రోధం, కక్ష, ఈ పగ ఇవన్నీ తీసేయడం వల్ల, దేవుడు అతని హృదయంలో సహోదరుడి మీద ప్రేమ పెట్టడం వల్ల, దేవుడు అతని మీద అతనిలో జాలి పెట్టడం వల్ల, దేవుడు అతనిలో క్షమించే మనస్సు పెట్టడం వల్ల అతను క్షమించి తన ప్రాణాన్ని తీయకుండా విడిచిపెట్టాడు. కానీ కానుకలు తీసుకుని అయితే కాదు కదా. కానుకలు తీసుకున్నా మనకు తెలుసు, అసలు నాకు ఎందుకు, నాకే బోల్డ్ ఉన్నాయి, నాకు వద్దన్నాడు కదా. యాసావు తీసుకోవడానికి ఇష్టపడ్డా. మరి ఇప్పుడు అతడు కానుక అన్నయ్యకు ఇచ్చే ప్రయత్నం చేశాడు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఒక్కొక్కసారి దేవుడు దర్శనాల ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటాడు, వాక్యం ద్వారా మనతో మాట్లాడుతుంటాడు. ఆ పరిస్థితికి మనం అనుభవిస్తున్నటువంటి ఆ పరిస్థితి, లేదంటే ఆ శోధన, ఆ కీడు, ఆ యొక్క కష్టము, ఆ యొక్క రోగము, ఆ యొక్క బాధ ఏదైతే ఉందో ఆ పరిస్థితి నుంచి దేవుడు నిన్ను రక్షిస్తున్నాను, కాపాడుతాను, విడిపిస్తానని చాలా స్పష్టంగా దేవుడు దర్శనం ద్వారా మాట్లాడచ్చు. లేదంటే
వాక్యం ద్వారా మాట్లాడచ్చు, ప్రవచనం ద్వారా మాట్లాడచ్చు, సేవకుల్లో ఉండి మాట్లాడచ్చు, ఏదో ఒక రూపంగా దేవుడు నిన్ను కాపాడుతాను, నేను నీకు తోడుగా ఉన్నానని మాట్లాడచ్చు. ఏంటండి, నువ్వు రోజు ప్రార్థన కూడా చేస్తున్నావు, దేవుడికి నన్ను కాపాడు, ఈ శ్రమలో నేనున్నాను నన్ను కాపాడు, ఈ శోధనలో నేనున్నాను నన్ను కాపాడు, ఈ కష్టంలో నేనున్నాను కాపాడు, ఈ రోగంతో నేనున్నాను నన్ను కాపాడు, ఈ భయంకరమైనటువంటి నలుగుడు నేను అనుభవిస్తున్నాను నన్ను కాపాడు, నన్ను విడిపించు, నన్ను తప్పించు, నన్ను రక్షించని చాలా దీనత్వంతో దేవుడు కన్నీరు కారుస్తూ కూడా మనం ప్రార్థనలు చేస్తూ ఉంటాం కదా. అప్పుడు మరి అవి చేసినప్పుడు ఆ దర్శనాలు, ఆ మెసేజ్లు దేవుడి దగ్గర నుంచి వచ్చినప్పుడు నమ్మాలి కదండి. మళ్ళా మన సొంత ప్రయత్నాలు మనం చేస్తే ఎలాగా? దేవుడి మీద నమ్మకం ఉంచకుండా మన సొంత ప్రయత్నాలు మనం చేస్తే ఎలాగా? దేవుడి మీద నమ్మకం ఉంచకుండా మన సొంత ఆలోచనలు మనం నెరవేర్చుకుంటే ఎలాగా? దేవుడి మీద నమ్మకం, విశ్వాసం ఉంచకుండా మన అంతటా మనమే మనకు నచ్చింది, మనకు తోచింది, మన బుర్రకు ఏ తలంపు అయితే వచ్చిందో దాన్ని మన అంతటా మనమే దాన్ని మళ్ళా ప్రార్థన ఓ పక్క నుంచి జరుగుతుంది. దేవుడు నిన్ను కాపాడుతానని చాలా స్పష్టంగా దేవుడు దర్శనం ఉంది, లేదంటే వాగ్దానాలు నీకు ఉన్నాయి, లేదంటే చాలా అద్భుతంగా దేవుడు ఆ విషయం గురించి నీతో మాట్లాడాడు. అయినా సరే మనం మళ్ళా మన మీద మనం ఆధారపడి, మన ఆలోచనల మీద మనం ఆధారపడి, లేదంటే మనుషుల సలహాల మీద మనం ఆధారపడి, లేదంటే మన ఉద్దేశాలు, మన తలంపుల మీద మనం ఆధారపడి, మనకు నచ్చింది దేవునికి నచ్చంది ఆ సమయంలో చేస్తే అది మరి దేవుడికి ఎలాగ అంగీకారం అవుతుంది? విశ్వాసము అనేది మనలో ఉన్నప్పుడు, విశ్వాసులము అని మనం లోకానికి మనల్ని మనం పరిచయం చేసుకుంటున్నప్పుడు ఆ విశ్వాసం మనలో ఉన్నట్టుగా రుజువు చేసుకోవాలి కదా, క్రియాపూర్వకంగా. ఆ విశ్వాసం మనలో పనిచేస్తున్నట్టుగా ఆ సమయానికి క్రియారూపకంగా ఆ విశ్వాసాన్ని దేవుడికి చూపించకుండా అవిశ్వాసం మనలో ఉన్నట్టు క్రియలు చూపిస్తే, అల్ప విశ్వాసం మనలో ఉన్నట్టు క్రియారూపకంగా రుజువు చేయబడితే ఇంకా దేవుడికి మనం ఇష్టలు ఎలాగా అవుతాము? ఆ సమయంలో ఆ పరిస్థితిని బట్టి ఎలాగవుతాము? మనం కూడా అంతే కదా. ఓ పక్క నుంచి ప్రార్థన అలోపలోమని చేస్తూనే ఉంటాం, ఓ పక్క నుంచి దేవుడు వాగ్దానాలు ఉన్నాయి, ఓ పక్క నుంచి దేవుడు చాలా స్పష్టంగా మనకు ఆ విషయం గురించి మాట్లాడుతూ మనకు బయలుపరుస్తున్నాడు. అయినా సరే మన సొంత ప్రయత్నాలు మనం చేస్తూ ఉంటాం కదా. అయినా సరే ఆ సమయానికి దేవుడి చిత్తానికి విరోధంగా, ఆ సమయానికి దేవునికి ఇష్టం లేని పనులు మనము చేస్తూ ఉంటాం. మనకు తోచిన దాన్ని మనం చేస్తూ ఉంటాం. మన ద్వారా మనం కాపాడబడాలని, మన వల్ల మనం రక్షించుకోవాలని, మనల్ని మనమే రక్షించుకోవాలన్నట్లుగా, మనల్ని మనమే కాపాడుకోవాలన్నట్లుగా ఏమంటే చేయట్లేదు. మనం కూడా అలాగే చెప్పండి, నిజం చెప్పండి. మనం కూడా అలాగే యాకోబులాగా ఓ పక్క దేవుడి మీద ఆధారపడుతూ, ఓ పక్క దేవుడికి ప్రార్థన చేస్తూ, ఓ పక్క దేవుడి మీద విశ్వాసం ఉంచామని చెప్పుకుంటూ విశ్వాసం లేనట్లుగా ప్రవర్తించడం అనేది మనం చేయట్లేదా? ఏం బుర్రలోపరే చేయట్లేదా? నిజంగా కొంపతీసి అంత మహాపరిశుద్ధులే మీరు, కొంపతీసి అంత భక్తులే మీరు, కొంపతీసి ఏంటండి? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏదైనా మనం కరెక్ట్గా చేసేది అది మంచిదైతే బుర్రలు మాత్రం చేతులు ఎత్తేస్తాం, బుర్రలు ఊపేస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, మనం కూడా ఖచ్చితంగా చాలాసార్లు అలాగే చేస్తూ ఉంటాం. చాలాసార్లు మనం చేసిన ప్రార్థన మీద మనకే నమ్మకం ఉండదు. ప్రార్థన మాత్రం పులోమని చేసేస్తాం, మన ప్రార్థన మీద మనకే నమ్మకం ఉండదు. మళ్ళా మన విశ్వాసం మీద మనకే నమ్మకం. విశ్వాసం దేవుడి మీద ఆనుకున్నా ఉంటాం, కానీ ఆ సమయానికి దేవుడి మీద ఆనుకోవడం మానేసి మన సొంత ప్రయత్నం మన మీద మనమే ఆనుకుని మన సొంత ప్రయత్నం మనం చేసేస్తూ ఉంటాం. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అలాగా చేయడానికి వీలు లేదు. చూడండి, ఇక్కడ ఖచ్చితంగా చెప్పుకోవాలంటే యాకోబులో ఇది ఒక మైనస్. యాకోబు చరిత్రలో యాకోబులో ప్లస్లో మైనస్లు కూడా చాలా ఉన్నాయి. ఆ మైనస్లో ఇది కూడా ఒక మైనస్. దేవుడికి ఇష్టం అవ్వలేదు. ఎందుకంటే తనకు నచ్చినట్లుగా చేస్తే అన్నయ్య
విడిచిపెట్టేస్తాడు అనుకున్నాడు. అది జరిగే పని కాదు. తనకు కానుకిస్తే, తనకి ఈ మందలలో కొన్ని ఆటలను అట్టుకెళ్ళి అతనికి ఇస్తే విడిచిపెట్టేస్తాడు అని అనుకుని తీశాడు. ఎందుకు తీశాడు? ఖచ్చితంగా ఈ కానుక తీసుకునే నన్ను క్షమిస్తాడు అని అనుకునే తీశాడు. కానీ అతడు అనుకున్నది ఆ సమయానికి దేవుడికి నచ్చలేదు, దేవుడికి ఇష్టం అవ్వలేదు. దేవునికి స్తోత్రం కలుగు. చూడండి, ఇలాంటి పొరపాట్లు చేసినప్పుడు యాకోబు జీవితంలో అయితే అది అక్కడ దేవుడు దాన్ని ఇచ్చేయలేదు. కానీ అప్పటికి మన జీవితాల్లో ఇలాంటి పొరపాట్లు మనం చేసినప్పుడు ఏ కార్యం అయితే జరగాలో ఆ పొరపాటు వల్ల ఆలస్యం అయిపోద్ది. ఏ మేలైతే జరగాలో ఆ మేలు నువ్వు చేసిన బుద్ధిహీనమైన పని వల్ల ఆలస్యం అయిపోద్ది. నీ మీద నువ్వు ఆధారపడి చేసిన పని వల్ల ఆలస్యం అయిపోద్ది. నువ్వు ప్రార్థన చేసిన దానికి జవాబు రాకుండా ఆ బుద్ధిహీనమైన పని ఏం చేస్తుంది? ఆ కార్యం జరగకుండా ఆలస్యం అయిపోయేలాగా చేస్తుంది. దేవునికి స్తోత్రం. చూడండి, ఫస్ట్ దేవుడిని నమ్ముకున్న మనము దేవుడి మనస్సును పరిపూర్ణంగా ఎరిగిన వారుగా ఉండాలి. ఏదో గుడ్డెత్తి చేయబడినట్టు నమ్ముకోవడం కాదు. దేవుడి మనస్సు మనకి పరిపూర్ణంగా అర్థం అవ్వాలి. దేవుడు అంటే ఏంటో మనకు అర్థం అవ్వాలి. దేవుడు గుణలక్షణాలు ఏంటో మనకు అర్థం అవ్వాలి. దేవుడి విధానం ఏంటో మనకు అర్థం అవ్వాలి. దేవుని యొక్క మనస్సు, దేవుని యొక్క క్రియలు, దేవుని యొక్క నడిపింపు ఎలాగో ఉంటుందో, ఆయన అడుగులు ఎలాగుంటాయో మనకు అర్థం అవ్వాలి. అంతే తప్ప మనం అప్పటికప్పుడే దేవుడా అంటూ అప్పటికప్పుడే నా ప్రయత్నం, నా సొంత ప్రయత్నం, మనుషులు చెప్పిన ప్రయత్నాలు, మనుషులు చెప్పిన సలహాలు, లేదంటే తోచినటువంటి ఇది చేస్తే, అయితే సరే నీ ప్రయత్నం నువ్వు చేసుకుంటున్నావు కదా, నువ్వు వెళ్ళు, నేను కలగజేసుకోను అంటాడు. ఏమైపోతావు అప్పుడు? నువ్వేదో నీ సొంత ప్రయత్నం చేసుకుంటున్నావు కదా, ఈ సమయంలో దాంట్లో నుంచి విడుదల పొందుకోవడం కోసం, దీంట్లోంచి తప్పించబడడం కోసం, దీంట్లోంచి రక్షించబడడం కోసం నువ్వు నీ సొంత ప్రయత్నం ఏదో నువ్వు చేసుకుంటున్నావు కదా, నువ్వు చేసుకో, అయితే నేను కలగజేసుకోనని చెప్పి దేవుడు వెంటనే నీకు సహాయం చేద్దామని అనుకున్నవాడే ఎప్పుడైతే మన సొంత ప్రయత్నం మనం అలాగ చేయడం మొదలెట్టామో వెంటనే ఆగిపోతాడు. ఎవరికి నష్టం అప్పుడు? ఎవరికి నష్టం? మనకే నష్టము. దేవునికి మహిమ కలుగును గాక. రెండు చేతుల పైకి ఎత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఖచ్చితంగా ఇది ఒక బుద్ధిహీనమైన పని. ఏంటి? చాలా పశువులను తీశాడు కదా కానుకగా, తీసుకుని మందకు వేరువేరుగా తన దాసుల చేతికి అప్పగించి, మీరు మందకు నడుమ ఎడముంచి నాకంటే ముందుగా సాగిపోండని తన దాసులతో చెప్పెను. మరియు వారితో, మొదటివానితో, నా సహోదరుడైన యాసావు నిన్ను ఎదుర్కొని, నీవెవరు వాడవు, ఎక్కడికి వెళ్ళుచున్నావు, నీ ముందరనున్నవి ఎవరివి అని నిన్ను అడిగిన ఎడల నీవు ఇవి నీ సేవకుడైన యాకోబువి, నీ సేవకుడైన యాకోబువి, ఇది నా ప్రభువైన ఏసావు కొరకు పంపబడిన కానుక. అతడు అదిగో ఏటట, నీ సేవకుడైన యాకోబువి నా ప్రభువైన ఏసావు కొరకు పంపబడిన కానుక. ఎవరట ప్రభువు? ఏసావు ప్రభు అట. ఎవరికే? మరి దేవుడు చెప్పాలి. దేవుడు ఇప్పుడు వరకు ఎవరిని అన్నాడు ప్రభు అని? ఇప్పుడు ఎవరిని అంటున్నాడు? అంటే చంపేయడానికి బయలుదేరాడు అనేటప్పటికీ ప్రభు అయిపోయాడా? ఏంటండి? చంపడానికి 400 మందిని వేసుకుని వస్తున్నాడు అని తెలిసేటప్పటికి ప్రభు అయిపోయాడు, సేవకుడైపోయాడు. ఎవరికే? ఆయనకి ఈయన సేవకుడైపోయాడు, ఈయనకి ఏమైపోయాడు? ప్రభు అయిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నీకు అంత కర్మ ఏం పట్టిందయ్యా? నిన్ను కాపాడడానికి 12,000 మంది సైన్యం దిగొచ్చింది కదా, ఇంకెవడు నిన్ను ముట్టగలడు? 12,000 మంది దేవదూతలు నిన్ను రక్షించడానికి, నీ అన్నయ్య చేతిలోంచి నిన్ను విడిపించడానికి, నిన్ను బలంపరచడానికి, నిన్ను ధైర్యపరచడానికి వస్తే ఇంకా అన్నయ్య నన్ను చంపేస్తాడని అనుమానంతో మళ్ళా లంచం ఇవ్వడానికి ప్రయత్నం చేసావు. ఇంకేం విశ్వాసవి? ఇంకేముంది నీలో విశ్వాసం? ఇంకా నువ్వు అలాగ లంచం ఇస్తే క్షమిస్తాడు అని అనుకున్నావు కదా, మరి ఇంక నీకు దేవుని చిత్తం ఇంక నీకేం అర్థమైంది?
దేవుడు మనసు నీకేం అర్థమైంది? దేవుడు కాపుదల నీకేం అర్థమైంది? నువ్వు మళ్ళీ లంచాలు ఇచ్చుకుని మనుషులు హృదయాలు మార్చుకుంటే ఇంకా మనం చేసేసుకుంటే ఇంక దేవుడు ఎందుకు మనకే? దేవుడు ఎందుకండి? దేవునికి స్తోత్రం కలుగునుగా. విశ్వాసుల పరిస్థితి ఎలా ఉంటుందంటే తమ సొంతంగా ఎన్ని చేసేసుకోవాలో అన్నీ చేసేసుకుంటారు. అన్నీ కొంప ములిగిపోయి అన్నిటిలోని గోతులో ములిగిపోయి మొత్తం అన్నిటిలోని కూడా పీకల లోతు ములిగిపోయిన తర్వాత అప్పుడు లాస్ట్లో దేవుడా పీకట్టుకుని పైకి లాగు ప్రభువా అంటాం. ఏంటండి? అప్పటి వరకు మాత్రం మనం ప్రతిదీ మనకు నచ్చినట్టు, మనకు తోచినట్టు, మన బుర్రలో ఏదొచ్చిందో అది, లేకపోతే ఎవడో కోనికిసుగా గొట్టం కూడా వచ్చేదో చెప్తాడు, అంతే, అది వెంటనే అమలు చేసేస్తాం. అందుకే వాడు చెప్పింది కరెక్టా కాదా, వాడు చెప్పింది దేవుని చిత్తమా కాదా, వాడు చెప్పిన సలహా నువ్వు పాటించచ్చా, వాడు చెప్పిన ఆలోచన ప్రకారంగా చెయ్యొచ్చా చేయకూడదా అన్న ఆలోచన ఏమీ ఉండదు. లేదంటే మన మనసులో ఏదో వచ్చింది దాని ప్రకారంగా వెళ్ళిపోయాం. కానీ నేను వేస్తున్న అడుగులు దేవుడికి అంగీకారం అవుతున్నాయా లేదా అని ఆలోచించుకుంటామా? నేను చేసిన ఈ పని దేవుడి చిత్తంలో ఉందా లేదా? నేను చేసిన ఈ పని దేవుడికి ఇష్టం అవుతుందా లేదా? నేను చేసిన ఈ పని దేవుడికి నచ్చదా? నేను చేసిన ఈ పని వల్ల దేవుడి ఆశీర్వాదం పొందుకుంటానా, దేవుని కోపానికి గురవుతానా అని ఆలోచిస్తామా? దేవునికి స్తోత్రం. చూడండి, ఎంత నమ్మినా, ఎంత ప్రార్థన చేసినా, ఎంత వాక్యం తెలిసినా, ఎన్ని దర్శనాలు ఉన్నా, ఎన్ని వాగ్దానాలు ఉన్నా, ఖచ్చితంగా లోపల చాలా విశ్వాసం, చాలా అల్ప విశ్వాసం చాలాసార్లు మనలో పని చేస్తూనే ఉంటుంది. అక్కడే చాలామంది క్రైస్తవులు దేవుడికి అయిష్టులైపోతూ ఉంటారు. దేవునికి ఇష్టలుగా ఉన్నవారు కూడా దేవునికి అయిష్టులుగా మారిపోతూ ఉంటారు. అప్పుడే చాలామంది ఏంటండి, ఆసా అనే మహారాజు ఉన్నాడు. 10 లక్షల మంది సైన్యాన్ని వేసుకుని శత్రువు ఒకడు కూషురాజు బయలుదేరి వస్తే, దేవా మాకు దిక్కు నీవే, ఈ సైన్యం చేతిలో నుంచి మనల్ని రక్షించే రక్షకుడు నువ్వే, మాకు ఈ యుద్ధంలో విజయం ఇచ్చేవాడు నువ్వే, ఇప్పుడు వీళ్ళ చేతుల నుంచి మమ్మల్ని రక్షించడానికి మాకు దిక్కు నీవే అని ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన చేస్తే దేవుడు అంతలాగా పూర్తిగా నువ్వే దిక్కు అని ప్రార్థన చేసినందుకు దేవుడు వెంటనే కనికరపడి దేవుడు అతనికి సహాయం చేసి వాళ్ళ పక్షంగా దేవుడు యుద్ధం చేస్తే 10 లక్షల సైన్యము కూడా దెబ్బకి ముక్కలైపోయారు. 10 లక్షల సైన్యం కూడా ఒక్కడు మిగలలేదు ఆ యుద్ధంలో. 10 లక్షల మంది ఆ యుద్ధంలో ఒక్కడు కూడా మిగలకుండా దేవుడు సహాయం చేసి, దేవుడు కాపాడి, దేవుడు విడిపించి, దేవుడు ఆ యుద్ధంలో వాళ్ళకి విజయం ఇస్తే, నెక్స్ట్ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఇంకో యుద్ధం చేయవలసిన సమయం వచ్చినప్పుడు, ఇంకో శత్రువు లేచినప్పుడు ఏం చేశాడు? మాకు దిక్కు నువ్వే అని ప్రార్థన చేయలేదు. చేశాడా? ఇంకో రాజు దాడి చేశాడు. ఇంకో రాజ్యం వారు యుద్ధం చేయడానికి రెడీ అయ్యారు. అంతకుముందు కూషూరు రాజు ఎలాగైతే ఇచ్చేసినప్పుడు 10 లక్షల మంది సైన్యం రాజు తీసుకుని నీ దగ్గరికి వస్తున్నప్పుడు నువ్వు ఎలా ప్రార్థన చేసావో, మళ్ళీ ఇంకో రాజు కూడా నీ మీదకి దాడి చేసినప్పుడు అప్పుడు కూడా అలాగే కదా ప్రార్థన చేయాలి. అప్పుడు కూడా రెండోసారి కూడా కాపాడమని అలాగే దేవుడిని వేడుకోవాలి కదా. ఇంకోసారి యుద్ధం చేయవలసిన పరిస్థితి వచ్చినప్పుడు అప్పుడు కూడా అలాగే దేవుడిని బతిమాలుకోవాలి కదా. మాకు దిక్కు నువ్వే ప్రభువా అని అడగాలి కదా, మాకు సహాయం నువ్వే చెయ్యాలి అని అడగాలి కదా. కానీ అలా చేయలేదట. తీస్తే చదవండి. చూడండి, ఏ గ్రంథం అండి? 2వ దినవృత్తాంతములు 16వ అధ్యాయం మొదటి నుంచి. రాజుగారి అంతఃపురంలో ఉన్న ఖజానాలో నుండి, అలాగే దేవుని మందిరములో ఉన్నటువంటి బంగారము, వెండి, ఇత్తడి ఇవన్నీ కూడా తీసి పంపించి సిరియా రాజుకి అవి పంపించి, నీకు వెండి బంగారం పంపించాను లంచంగా. ఇశ్రాయేలీల రాజైన బయేషా నా మీద యుద్ధానికి వస్తున్నాడు, నా మీద దాడి చేయడానికి రెడీ పడ్డాడు. ఇప్పుడు నువ్వు ఈ లంచం తీసుకుని
ఈ బంగారము, ఈ వెండి, ఈ ఇత్తడి, ఈ డబ్బు తీసుకుని వాడి చేతుల్లో నుంచి నన్ను కాపాడు. వాడికి నీకు ఉన్న సంధి ఏదైతే ఉందో, నువ్వు ఈ లంచం తీసుకుని వాడితో ఉన్న ఫ్రెండ్షిప్ని కట్ చేసేసుకుని, వాడితో నువ్వు చేసుకున్న సంధిని కట్ చేసేసుకుని, నాతో ఫ్రెండ్షిప్ మొదలెట్టి నా పక్షంగా వాడితో నువ్వు యుద్ధం చేసి వాడు నన్ను విడిచిపోయేలాగా ఈ లంచం తీసుకుని నాకు నువ్వు సహాయము చెయ్యి అంటున్నాడు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఎంతవరకు కరెక్ట్ అంటే ఇప్పుడు ఎవడి మీద ఆధారపడ్డాడు ఆశ? రెండోసారి యుద్ధం చేయవలసినటువంటి శత్రువు ఒకడు, మరి రెండోసారి ఇంకొకటి దాడి చేయడానికి వస్తే ఇప్పుడు ఎవరి మీద ఆధారపడ్డాడు? సిరియా రాజు మీద ముందు, ఇప్పుడు అదేంటి మరి? కరెక్టేనా? అది కరెక్టేనా అండి? మనం ప్రత్యేకంగా పాపాలు ఏమి ప్రత్యేకంగా చెయ్యక్కర్లేదు. పెద్ద పెద్ద విగ్రహాలను ఇంట్లో పెట్టేసుకుని పూజలు చేసేయక్కర్లేదు, లేదంటే దొంగతనాలు, వ్యభిచారం ఇవన్నీ చేసేయక్కర్లేదు. ఇదిగో ఇలాంటి పనికిమాలి పనులే దేవుని దృష్టికి పాపాలుగా ఎంచబడతాయి మన విషయాల్లో. ఇవే దేవుని దృష్టికి అపరాధాలుగా, ఈ అవిశ్వాసమే దేవుని దృష్టికి ఘోరమైనటువంటి అపరాధంగా, ఈ విధంగా దేవుడిని నమ్ముకోకుండా మనుషులు నమ్ముకోవడమే దేవుని దృష్టికి ఘోరమైన పాపంగా, దేవుడి మీద ఆధారపడకుండా మనుషుల మీద ఆధారపడమే దేవుని దృష్టికి ఘోరమైనటువంటి శిక్ష మనము అనుభవించడానికి కారణాలుగా ఉంటాయండి. మనం రకరకాలైన శోధనలు, శ్రమలు ఇవన్నీ అనుభవిస్తాం చూసారా? పెద్ద పెద్ద పాపాలు చేయడం వల్ల ఏం కాదు, అవిశ్వాసం వల్ల, అల్ప విశ్వాసం వల్ల, దేవుడి మీద ఆనుకోకపోవడం వల్ల, మనుషుల మీద ఆనుకోవడం వల్ల, దేవుడిని నమ్ముకోకపోవడం వల్ల, మనుషులు నమ్ముకోవడం వల్ల, దేవుని సహాయం కోరుకోకపోవడం వల్ల, మనుషుల సహాయం కోరుకోవడం వల్ల. దేవునికి స్తోత్రం కలుగు. కరెక్టేనా? అది ఆశ చేసింది. ముందు అలా ప్రార్థన చేస్తే ఏం జరిగింది? అద్భుతంగా 10 లక్షల సైన్యాన్ని తరిమి కొట్టాడు. ఆ 10 లక్షల సైన్యాన్ని ఆశా చేతికి అప్పగించాడు. ఇప్పుడు ఏం చేశాడు చూద్దాం. చదవండి, నెక్స్ట్ కంటిన్యూ. సిరియా రాజు అయిన బెన్హదదు ఆయన ఇచ్చిన లంచాన్ని తీసుకుని చాలా సంతోషపడిపోయి ఈయనతో ఫ్రెండ్షిప్ మొదలెట్టి, ఆయనతో ఫ్రెండ్షిప్ కట్ చేసేసుకుని, ఆయనతో శత్రుత్వం మొదలెట్టేసి సహాయం చేశాడు. చూడండి, ఆ రోజు ఒకరు ఆశా దగ్గరికి వచ్చారు. ఎవరట? దీర్ఘదర్శి, దేవుని సేవకుడు, దేవుని ప్రవక్త, దేవుని అభిషేకం ఉన్నటువంటి దేవుడి చేత పంపించబడిన హనానీ అనే ఒక దీర్ఘదర్శి లేదంటే ఒక ప్రవక్త వచ్చాడట. ఆశా దగ్గరికి వచ్చి, నీవు నీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక సిరియా రాజు నమ్ముకున్నావు. సిరియా రాజు యొక్క సైన్యము తప్పించుకుని పోయిను. కూషీలు 10 లక్షల మంది, అంతకుముందు యుద్ధంలో కూషీలు 10 లక్షల మంది వచ్చినప్పుడు కూషీలను వచ్చినప్పుడు యెహోవాను నమ్ముకొనినందున, అంతకుముందు రాజు యుద్ధం చేయవలసిన సమయంలో ఒక రాజు దండెత్తి వచ్చినప్పుడు నువ్వు యెహోవాను నమ్ముకొనినందున అప్పగించాడు.
కానీ ఇప్పుడు నువ్వు సహాయం కోసం దేవుడిని వేడుకోకుండా, దేవుడిని నమ్ముకోకుండా, దేవుడి మీద ఆధారపడకుండా ఒక శత్రు రాజు అయినటువంటి సిరియా రాజుని నువ్వు నమ్ముకున్నావే. ఈ విషయమందు మతి తప్పి ప్రవర్తించితివి కనుక ఇది మొదలుకొని. అంతకుముందు యుద్ధాన్ని ఆపింది ఎవరు? ఇప్పుడు యుద్ధాలు మళ్ళా ఆశా జీవితంలో యుద్ధాలు చాలా ఎక్కువగా వచ్చేలాగా చేసింది ఎవరు? కారణం ఆశ, మనుషుల్ని నమ్ముకోవడం. దేవునికి స్తోత్రం. చూడండి, మనం కూడా ఒక్కొక్కసారి ఇలాగే దేవునికి చాలా కోపం వచ్చేలాంటి అవిశ్వాసాన్ని ప్రదర్శించి, దేవుడికి చాలా రోషం వచ్చేలాంటి అపనమ్మకాన్ని ప్రదర్శించి, దేవుడిని నమ్ముకోకుండా మనుషులు నమ్ముకుని, దేవుడి మీద ఆధారపడకుండా మనుషుల మీద ఆధారపడి, దేవుడి సహాయం కోరుకోకుండా మనుషుల సహాయం కోరుకుని మనం వేసిన అడుగులు నువ్వు చాలా శ్రమలు అనుభవించడానికి కారణమవుతాయి, చాలా శోధనలు అనుభవించడానికి కారణమవుతాయి, చాలా కష్టాలు అనుభవించడానికి కారణమవుతాయి, చాలా ఇరుకులు ఇబ్బందులు అనుభవించడానికి కారణమవుతాయి. నరులను ఆశ్రయించి తన హృదయమును యెహోవా మీద నుంచి తొలగించుకునివాడు శాపగ్రస్తుడు. ఆ టైంలో మనం ఏమైపోతాం? ఇప్పుడు ఆశ ఏమైపోయాడు? అప్పుడు ఏమవుతుంది? శాపగ్రస్తులు ఆశీర్వాదాన్ని పొందుకోలేరు, శాపగ్రస్తులు శిక్షలు పొందుకుంటారు. అప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా? యుద్ధాలు, బోల్డ్ మంది శత్రువులు వీళ్ళ మీదకి యుద్ధాలకు వచ్చేలాగా దేవుడు అనుమతి ఇచ్చేశాడు. అంతేకాదు, అతడికి అరికాల్లో ఒక రోగం పెట్టేశాడు ఆశాకి. 2 సంవత్సరాలు ఆ రోగంతో చాలా మంచం పట్టి బాధపడి అప్పుడు కూడా మారు మనసు పొందలేని కారణంగా తర్వాత చచ్చిపోయాడు. తర్వాత ఏమండి? ఇప్పుడు ఎందుకు ఆశా జీవితాన్ని ఆశా చేతులారా నాశనం చేసుకున్నాడు? మనం కూడా అలాగే ఒక్కోసారి మన జీవితాలు మనమే చేతులారా నాశనం చేసుకుంటాం. మన ఆశీర్వాదాలు మనమే చేతులారా పోగొట్టుకుంటాం. మనం చేతులారా శిక్షలు దేవుడి దగ్గర నుంచి తెప్పించుకుంటాం. ఆరోగ్యాన్ని మన చేతులారా మనం పాడు చేసుకుంటాం. మరణాన్ని మనం చేతులారా మనం కొని తెచ్చుకున్నట్టు తెచ్చుకుంటాం. బుద్ధిహీనమైన పనులు, అజ్ఞానంతో చేసే పనులు, అల్ప విశ్వాసంతో చేసే పనులు, అవిశ్వాసంతో చేసే పనులు, దేవుడికి ఇష్టం లేని పనులు. విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసం అనే మాటకు అర్థం ఏం చెప్పింది బైబిల్లో? నిరీక్షించబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు, అది విశ్వాసం అంటే. ఒక్కోసారి ఆ విశ్వాసం ఎక్కడ ఉంటుందో మనకే తెలియదు. విశ్వాసంలోని బోర్డు మనం ఇంటి బయట ఉంటుంది, కానీ విశ్వాసం లోపల ఉండదు. విశ్వాసం లోపల ఉండదు. జాగ్రత్త. ప్రత్యేకంగా పాపాలు చేయక్కర్లేదు, ప్రత్యేకంగా దోషాలు చేయక్కర్లేదు, ప్రత్యేకంగా అపరాధాలు చేయక్కర్లేదు. ఇవే అపరాధాలుగా, ఇవే దోషాలుగా, ఇవే పాపాలుగా పరిగణించబడతాయి మన జీవితాల్లో. మనం అనుభవించే శ్రమలకు, శోధనలకు, కష్టాలకు, బాధలకు, రోగాలకు, నలుగుడుకు ఇవే చాలాసార్లు కారణమవుతాయి. ఇవి దేవుడిని నమ్ముకోకపోవడం చాలాసార్లు కారణమవుతుంది. దేవుడి మీద ఆధారపడకపోవడం, మనుషులు నమ్ముకోవడం ఇదే చాలాసార్లు కారణమవుతాయి. మనుషుల సహాయం కోరడం ఇదే చాలాసార్లు. మనమే నమ్ముకోవడం, మన మీద మనమే ఆధారపడడం, మనము మనుషులు నమ్ముకుని మనుషులు చెప్పినట్లుగా చేయడం, లేదంటే మనుషుల సహాయం కోరి మనం అడుగులు వేయడం, ఇవే ఒక్కొక్కసారి మన రోగాలకు కారణమవుతుంది, ఒక్కొక్కసారి మన మరణానికి కూడా కారణమవుతుంది, ఒక్కొక్కసారి మన ఆశీర్వాదాలకు పోవడానికి కారణమవుతుంది, ఒక్కొక్కసారి శత్రువు మన మీద దాడి చేయడానికి కారణమవుతుంది. సుఖాన్ని ఉన్న ప్రాణం దుఃఖాన్ని పెట్టుకోవడం అంటే ఇదే. దేవునికి స్తోత్రం కలుగును. ఎలాంటి వాడండి ఆశ? అంతకుముందు మాటలు చదివితే ఆశ గురించి చాలా గొప్పగా ఉంటాయి. చాలా గొప్పవాడు, చాలా గొప్ప విశ్వాసం కలిగిన మంచి భక్తుడు, నువ్వానేనా అన్న భక్తుడండి. కానీ ఆ తర్వాత అలాగా పతనం. జాగ్రత్త.
నీలో ఏదైనా చేదు వేరు మొలిచి నిన్ను అపవిత్రునిగా చేస్తాదేమో, జాగ్రత్తగా చూసుకో అంటాడు. అందుకే మీలో ఎవడైనా దేవుని కృపను పొందకుండా, మన శుక్రవారమే మనం ధ్యానించుకున్న ఆ విషయాలు కదా బైబిల్ స్టడీలో, తప్పిపోవునేమో అని. చేదైన వేరు ఏదైనా నీలో మొలిచి కలవరపరచుట వలన అపవిత్రులైపోతారేమో, అపవిత్రులు అయిపోదురేమో. జాగ్రత్తగా చూసుకోవాలి. క్రైస్తవుల్లో చాలా బలంగా పనిచేయవలసింది ఏంటో తెలుసా? ఏంటండి? విశ్వాసం కన్నా ముందు దేవుని జ్ఞానం చాలా బలంగా పనిచేయాలి. ఆ జ్ఞానం బలంగా పనిచేయకపోతే ఇదిగో ఇలాంటి పనికిమాలిన పనులు అన్నీ చేసి మొట్టికాయలు మొట్టించుకుంటూ ఉంటాం. ఎవరి చేత? దేవుడైతే తన అంతటా తాను మొట్టికాయలు మొట్టాలని అనుకోడు, కానీ ఆయన మొట్టేలాగా చేస్తాం మన పనులు. ఖచ్చితంగా ఆయన కోపం వచ్చి మొట్టికాయలు వేసేసేలాగా కింద మనం రెచ్చిపోతాం. ఆయనప్పుడు వేసేస్తూ ఉంటాడు. శిక్షలు మనమే కొని తెచ్చుకుంటాం. అసలు దేవుని బిడ్డలను శిక్షించడానికి ఇష్టపడ్డాడు. దేవుని పిల్లల్ని దేవుడు శిక్షించడానికి ఇష్టపడ్డాడు. అసలు ఆయన పిల్లల్ని ఆయన శిక్షించడం ఏంటండి? నేను రక్షించడానికే వచ్చాను కానీ శిక్షించడానికి రాలేదంటున్నాడు దేవుడు. ఆయన పిల్లల్ని ఆయన శిక్షించడం అస్సలు ఇష్టం ఉండదు ఆయనకి. కానీ ఎక్కడ ఊరుకుంటామంటే మనం ఏమన్నా ఆగుతామా? ఆ శిక్ష వచ్చే వరకు మనకు నిద్రట్టదు. దేవుడి దగ్గర నుంచి ఆ శిక్ష వచ్చే వరకు మన పనులు మన విధానం మారదు, మన అజ్ఞానం మారదు, మన అవివేకం మారదు, మన అవిశ్వాసం మారదు, మన అల్పవిశ్వాసం మారదు. ఆయన ఇంకా తట్టుకోలేక ఓర్పు చచ్చిపోయి, సహనం చచ్చిపోయి, ఇంకా ఆయన కోపం బాగా తారాస్థాయికి చేరిపోయి ఇంక చేసిన ఎదవ పనులను బట్టి దేవుడు కోపం వచ్చేసి శిక్షలు పంపించేస్తాడు మన మీదకి. శిక్షలు పంపించేస్తాడు. నిజానికి అసలు ఆ దేవుడి పిల్లల్ని దేవుడు శిక్షించడానికి అస్సలు ఆయనకి మనసు లేదండి. అస్సలు ఇష్టం ఉండదు ఆయనకి. కానీ ఈరోజు దేవుని పిల్లలు ఆశీర్వాదాల కన్నా శిక్షలే ఎక్కువ అనుభవిస్తూ ఉన్నారు. దేవుడి దగ్గర నుంచి దేవుని పిల్లలు అనుభవించేవి ఎక్కువ ఆశీర్వాదాలు ఉంటాయా, శిక్షలు ఉంటాయంటే ఖచ్చితంగా 100కి 100 మందిలో 90 మంది క్రైస్తవులు దేవుని ఆశీర్వాదాల కన్నా దేవుని శిక్షలే ఎక్కువ అనుభవిస్తున్నారు. 100కి 10 మంది మాత్రమే శిక్షలు కాకుండా ఆశీర్వాదాలు అనుభవించేవారు 10 మందే ఉంటారండి ప్రతి 100 మందిలో. మిగతా 90 మంది ఏం కావాలి? వాళ్ళకి శిక్షలే కావాలి. శిక్షలు వచ్చేలాగానే వాళ్ళ పనులు ఉంటాయి, శిక్షలు వచ్చేలాగానే వాళ్ళ మనస్సు ఉంటుంది, శిక్షలు వచ్చేలాగానే వాళ్ళ క్రియలు ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మళ్ళీ ఏమనుకుంటాం? నేను అంతా బాగానే ఉన్నాను, నా భక్తి అంతా బ్రహ్మాండంగా ఉంది, నా ప్రార్థన చాలా సూపర్గా ఉంది, నా కానుకలు నేను ఇచ్చినంత కానుక ఎవడో ఇవ్వట్లేదు మా చర్చిలో, అయినా సరే నాకు ఈ శిక్షలు అనుకుంటాం. ఏమనుకుంటాం? మళ్ళీ అవిశ్వాసం, అల్పవిశ్వాసం విపరీతంగా పనిచేస్తాయి. దేవుడు పక్కనెట్టేసి మనల్నే మనం నమ్ముకుని అడుగులు వేసేస్తూ ఉంటాం. మళ్ళీ పెద్ద భక్తులు అంటాం దేవుడి దగ్గర. ఏమంటాం? పెద్ద భక్తులు అంటాం, పెద్ద ప్రార్థనాపరులు అంటాం, పెద్ద అభిషేకాలు అంటాం, పెద్ద ఆత్మవరాలు అంటాం, అయ్యి అంటాం, ఇవి అంటాం. మళ్ళీ ఎందుకు అవన్నీ దేంతో ముడిపడి ఉన్నాయో తెలుసా? దేవుని జ్ఞానంతోనూ మనం దేవుడి మీద ఉంచవలసిన విశ్వాసంతోనూ మనం అనుసరించవలసిన వాక్యంతోనూ ముడిపడి ఉన్నాయి. ఆ వాక్యానికి, ఆ జ్ఞానానికి, ఆ దేవునికి విరోధంగా ఒకవేళ నువ్వు వెళ్ళినప్పుడు ఇవేవి నీకు సహాయం చేయలేవు, ఇవేవి నిన్ను రక్షించలేవు. నీ భక్తి నిన్ను రక్షించలేదు, నీ ప్రార్థన నిన్ను రక్షించలేదు, నీ అర్పణలు నిన్ను రక్షించలేవు. ఆ వాక్యానికి, ఆ జ్ఞానానికి, ఆయన చిత్తానికి విరోధంగా తెలుసో తెలియకో నువ్వు అడుగులు వేసినప్పుడు ఏది నువ్వు దేవుడి పేరట చేస్తున్న ఏది నిన్ను రక్షించలేదు, దేవుడి పేరట చేస్తున్న ఏది నిన్ను కాపాడలేదు. ఇవన్నీ ఎప్పుడు కరెక్ట్గా మనకు అనుకూలంగా పనిచేస్తాయి తెలుసా? మన ప్రార్థన, మన భక్తి, మన విశ్వాసం ఇవన్నీ ఎప్పుడు మనకు అనుకూలంగా పనిచేస్తాయి తెలుసా? దేవుని జ్ఞానంతో మనం అడుగులు వేసినప్పుడు, బలమైన విశ్వాసంతో, సందేహం అనుమానం లేని విశ్వాసంతో మనం అడుగులు వేసినప్పుడు, దేవుని చిత్తంలో మనం అడుగులు వేసినప్పుడు, దేవుడి వాక్య ప్రకారంగా మనం ప్రయాణం చేస్తున్నప్పుడే ఈ నీ భక్తి, నీ ప్రార్థన, నీ అర్పణలు, నీ పాటలు ఇవన్నీ నీకు సహాయకరంగా ఉంటాయి, నీకు మేలు చేస్తాయి.
ఇవన్నీ పరిగణలోకి తీసుకోబడతాయి. ఈనాడు పాటలు ఉన్నాయి, ప్రార్థన ఉంది, ఉపవాసాలు ఉన్నాయి, అర్పణలు ఉన్నాయి, కానుకలు ఉన్నాయి, దశంభాగాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ విశ్వాసమే సరిగ్గా ఉండట్లేదు. దేవుడి చిత్తమే సరిగ్గా తెలియకుండా తప్పటడుగులు వేసేస్తూ ఉంటాం. దేవుని వాక్యంలో పక్కకు తప్పిపోయి ప్రయాణం చేస్తూ ఉంటాం. దేవుని చిత్తంలో దేవుని మనసు ఏంటో తెలిసి కూడా దేవుని మనసుకు గాయమయ్యేలాగా ఏం చేస్తాం? అడుగులు వేస్తూ ఉంటాం. కరెక్ట్ కాదు. అవి మనకు శిక్షలుగా మారతాయి ఆశా జీవితంలో. ఎలాగైతే చోటు ఇంకా అలాంటి ఎన్నో అలాంటి కదా ఉదాహరణలు ఎన్నో చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ఏం జరిగిందో చూద్దాం. సరే, మొత్తానికి ఇన్ని రెడీ చేశాడు కదా, ఇదంతా కరెక్ట్ కాదు. సరే, ఇవన్నీ కూడా యాసావుకి అని చెప్పాడు. సరే, పట్టుకుని వెళ్ళాడు. తర్వాత ఏం జరిగింది? ఆజ్ఞాపించమని చెప్పాను 19 నుంచి. అట్లా అతడు అదిగో అక్కడ చాలా స్పష్టంగా రాయబడింది. దేనివల్లనంట? కానుక వలన అతన్ని సమాధానపరిచిన తర్వాత. మరి దేవదూతల సంగతి ఏంటి? 12,000 మంది. మరి నేను భయపడుతున్నాను, నన్ను కాపాడు, నన్ను తప్పించు అని దేవుడికి చేసిన ప్రార్థన సంగతి ఏంటి? ఏమంటున్నాడు? నేను పంపిన కానుక వలన అతన్ని సమాధానపరచిన తరువాత కానుకను ముందుగా పంపించి ఆయన మాత్రం ఆగిపోయాడు. కానుకను ముందుగా పంపించి కానుక పట్టుకుని ఆయన వెళ్ళలేదు. కానుక తన పనోళ్ళకి ఇచ్చేసి తన కుటుంబాన్ని గ్రూపుల కింద చేసేసి అందరినీ పంపేశాడు. కానుకలు పంపేశాడు, మొత్తం అందరినీ పంపేశాడు. ఈయన మాత్రం ఉండిపోయాడు. అంటే ఆయన కానుక మీద కూడా ఆయనకి నమ్మకం లేదు. పోనీ దేవుడి మీద నమ్మకం లేదు, ప్రార్థన మీద నమ్మకం లేదు, దేవదూతల మీద నమ్మకం లేదు. పోనీ అన్నీ పోనీ ఆయన పంపించిన కానుకను బట్టి సమాధాన పడతాడు అని అనుకున్నాడా? మరి అనుకున్నవాడు కానుకట్టుకుని వెళ్ళాలి కదా, కూడా వెళ్ళాలి కదా. వెళ్ళాడా? వెళ్ళలేదు. ఏం చేశాడట? ఆగిపోయాడు. ఏమయ్యాడు? ఆగిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఎంత భక్తిపరులైనా ఒక్కొక్కసారి బుద్ధిహీనమైన పనులు చేస్తూ ఉంటారు. ఎంత దేవునికి ఇష్టలైనా, ఎంత దేవునికి చాలా దగ్గరగా నివసిస్తున్నటువంటి వారైనా ఒక్కొక్కసారి తెలిసవ్వచ్చు, తెలియక అవ్వచ్చు, లేదంటే ఏ కారణమైనా అవ్వచ్చు. ఒక్కొక్కసారి చాలా అజ్ఞానమైన పనులు, చాలా బుద్ధిహీనమైన పనులు, చాలా దేవుడికి ఇష్టం లేని పనులు ఒక్కొక్కసారి మనము చేస్తూ ఉంటాం. అయ్యే చేదైన వేర్లు. చేదైన వేరు మొలిచి దేవునికి స్తోత్రం కలుగునుగా. మనమే నమ్ముకునేటప్పుడు ఇంక దేవుడిని నమ్మకూడదు. మనం మనుషులు నమ్ముకున్నప్పుడు ఇంక దేవుడిని నమ్ముకోకూడదు. ఇంకా మనం మనుషుల మీద ఆధారపడినప్పుడు దేవుడి మీద ఆధారపడకూడదు. ఇంక మళ్ళా పాస్టర్ గారు ఇలాగ ఉందండి సోదర, మీరు ప్రార్థన చేయండి అని చెప్పడం ఎందుకు? ఏమ్మా సంఘం, మీరు అంతా ప్రార్థన చేయండి, ఇలాగుంది నా కష్టం, ఇలాగుంది నా శోధన, మీరు అందరూ ప్రార్థన చేయండి అని చెప్పడం ఎందుకు? ఇంకెవరెవరో పెద్ద పెద్ద సేవకులకు ఫోన్లు చేసేసి మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రార్థనలు చేయించుకోవడం ఎందుకు? ఇంకెందుకు? ఓ పక్క నువ్వు వెళ్తున్న రూటు పూర్తిగా దేవుని చిత్తానికి విరోధంగా ఉంది. మళ్ళా మన ప్రార్థన ఉంది, మన పాస్టర్ గారి ప్రార్థన ఉంది, మన సంఘ ప్రార్థన ఉంది, వీళ్ళందరూ సరిపోలేదు అన్నట్టు వేరే సంఘాల సభ్యుల ప్రార్థనలు, వేరే చర్చిల పాస్టర్ల ప్రార్థనలు కూడా మనకి అవసరము. కానీ ఎంతమంది ప్రార్థన చేసినా ఫలితం దక్కదు. అలాంటప్పుడు ఫలితం దక్కదు.
అయితే అతను ఒంటరిగా ఉండిపోయాడండి. మొత్తం కుటుంబాన్ని పంపేశాడు, అతని పనోళ్ళు పంపేశాడు, అతని మందలన్నీ పంపేశాడు. గుంపులు గుంపులుగా డివైడ్ చేసి ఆయన ఒక్కడే ఉండిపోయాడు. చూడండి జాగ్రత్తగా వాక్యాన్ని. అందరినీ పంపేశాడు, కుటుంబాన్ని పంపేశాడు. యాకోబు ఒక్కడే ఉండిపోయాడు. ఏ కారణం చేత ఉండిపోయాడు అంటారు? కానుక పంపించినా సరే ఇంకా చంపేస్తాడేమో అన్న భయం ఇంకా లోపల ఉంది. చాలా ధైర్యవంతులుగా కనబడతాం పైకి ఒక్కోసారి, కానీ చాలా భయం లోపల మనలోనే పనిచేసేస్తూ ఉంటుంది. మళ్ళీ పైకి వచ్చి అందరికీ ధైర్యం చెప్తాం, ప్రతి ఒక్కరికి ధైర్యం చెప్తాం, కానీ ఒక్కోసారి మనమే విపరీతంగా భయపడిపోతూ ఉంటాం. నువ్వు ఇంట్లో వాళ్ళందరినీ పంపేసి ఉండిపోవాల్సిన అవసరం ఏంటి? నీ మందలన్నీ ఆస్తి అంతా పంపేసి పని వాళ్ళందరినీ పంపేసి ఉండిపోవాల్సిన అవసరం ఏంటి? చూడండి, అతడిలో భయం పనిచేస్తుంది. దేవా, నేను భయపడుతున్నాను, నా అన్నయ్య చేతిలో నుంచి నన్ను నువ్వు తప్పించు అని ప్రార్థన చేసినా సరే భయం పనిచేస్తుంది. ఇంకా మనకు కూడా అలాగే ప్రార్థనే భయమే కదా. ప్రార్థన పొద్దున్న చేసేస్తాం, మధ్యాహ్నం చేసేస్తాం, రాత్రి చేసేస్తాం, కానీ భయం మాత్రం పోదు. తప్పించు, కాపాడు, రక్షించు, విడిపించు అని ప్రార్థన చేశాడు. మరి నీ ప్రార్థన ఆలకించి దేవుడు నిన్ను తప్పిస్తాడు కదా అని ఎందుకు అనుకోలేదు? నీ ప్రార్థన ఆలకించి దేవుడు నిన్ను విడిపిస్తాడని ఎందుకు నమ్మలేకపోయావు? నీ ప్రార్థన ఆలకించి దేవుడు నిన్ను కాపాడుతాడని ఎందుకు గుర్తించలేకపోయావు? నీ ప్రార్థన ఆలకించి దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు కదా అని ఎందుకు నమ్మలేక మళ్ళా వేరే విధంగా అడుగులు వేయడం జరుగుతుంది? దేవునికి స్తోత్రం. ప్రార్థనలో ఏముండకూడదంట? వాక్యంలో ఉంటుంది, సువార్తల్లో సందేహింపక. ఏంటండి? సందేహం లేకుండా, అనుమానం లేకుండా, అపనమ్మకం లేకుండా దేవుడికి ప్రార్థన చేయాలి. మనం అడుగుతున్న దాంట్లో మనకు అనుమానం ఉండడానికి వీల్లేదు. అడుగుతున్నది జరుగుతుంది అని అడగాలంట. నేను అడిగిన దాన్ని దేవుడు నాకు అనుగ్రహిస్తాడు అని నమ్మి అడగాలట, చెయ్యాలట. అంతే తప్ప సందేహంతోనూ అనుమానంతోనూ ఏ మాత్రము సందేహింపక విశ్వాసంతో అడగవలెను. ఇప్పుడు నా అన్నయ్య చేతుల్లో నుంచి నన్ను, నా పిల్లల్ని తప్పించు, వాడు నన్ను చంపేస్తాడేమో అని భయపడుతున్నాను, వాడి చేతుల్లో నుంచి నన్ను తప్పించు అన్న ప్రార్థనలో ఇప్పుడు చదివిన వాక్యం ఉందా? ఏమని ఉందండి ఇప్పుడు చదివిన వాక్యం? మళ్ళీ చదవండి. సందేహింపక విశ్వాసంతో అడగవలెను అన్నాడు కదా. ఇందాక అక్కడ 9వ వచనం నుంచి ఆ ప్రార్థనలో అది అడిగాడు కదా. ఇప్పుడు ఆ ప్రార్థనలో ఇప్పుడు చదివిన వాక్యం ఉందా? లేదు. సందేహింపక విశ్వాసంతో అడగవలెనని అన్నాడు కదా. ఆ సందేహం ఇంకా ఆయనలో ఉంది. అందుకే అందరినీ పంపించి, అంటే వాళ్ళందరూ చచ్చిపోయినా పర్లేదు కదండి. పనోళ్ళు, సొంత కుటుంబం వాళ్ళందరూ పోయినా పర్లేదు అనమాట. ఈయన ఒకడే ఉండిపోయాడు. ఆయన ప్రార్థనలో సందేహం ఉంది, ఆయన ప్రార్థనలో విశ్వాసం లేదు. అందుకే మళ్ళా కానుకలు ఇచ్చి సమాధాన పడాలి అని ప్రయత్నం చేశాడు. మనం కూడా అలాగే ప్రార్థనలు చేస్తాం, కానీ సందేహంతో కూడిన ప్రార్థన చేస్తాం, కానీ విశ్వాసం లేని ప్రార్థన. ఎప్పుడైతే సందేహము, అనుమానము, అవిశ్వాసము, అల్పవిశ్వాసం ఇవన్నీ మనలో ఉంటాయో ఇంకా ప్రార్థన అంగీకరించబడదు. ఎప్పుడైతే ప్రార్థనలో నువ్వు ఆ కార్యం దేవుడు చేస్తాడన్న విశ్వాసం లేకుండా నీ అంతరంగం ఉందో అప్పుడు ఆ ప్రార్థన అంగీకరించబడదు. నోట్లో నుంచి ప్రార్థన దేవుడు చెవులతో వింటాడు. అదే సమయంలో హృదయాన్ని ఒకసారి తెరిచి లోపల విశ్వాసం ఎలాగుందో చూస్తాడు. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నీ ప్రార్థన వింటున్నాడా? అదే టైంలో నీ హృదయాన్ని తెరిచి చూస్తాడు. హృదయ అంతరంగాలను పరిశీలించగలిగిన
దేవుడు ఆ ప్రార్థన చేస్తున్నప్పుడు నీ విశ్వాసం ఎంత బలంగా ఉందో, ఆ ప్రార్థన చేస్తున్నప్పుడు నువ్వు సందేహపడుతూ ప్రార్థన చేస్తున్నావో, లేదంటే సందేహం లేకుండా ప్రార్థన చేస్తున్నావో, అనుమానంతో ప్రార్థన చేస్తున్నావు, లేకపోతే ఏ అనుమానం లేకుండా ప్రార్థన చేస్తున్నావు, పూర్తిగా దేవుడి మీద ఆధారపడి ప్రార్థన చేస్తున్నావో, లేదంటే ఆ సమయానికి ఏదో మొక్కుబడిగా అలాగ ప్రార్థన చేస్తున్నావో పరిశీలిద్దామని చెప్పి హృదయాన్ని తెరుస్తాడు. అవి తెలిసినప్పుడు అందులో అవిశ్వాసం కనబడుతుంది, అప్పుడు సందేహాలు కనబడతాయి, అనుమానాలు కనబడతాయి. అందులో దేవుడి మీద పూర్తిగా ఆ ప్రార్థన మీద దేవుడి మీద పూర్తిగా నమ్మకం కలిగి ఉన్నట్లుగా లేనట్టు, నమ్మకం కలిగి లేనట్లుగా మనిషి కనబడినప్పుడు ఆ ప్రార్థన దేవుడు అంగీకరించడు. ఆ ప్రార్థన దేవుడు ఏం చేయడండి? అంగీకరించడు. ఆ ప్రార్థనకు జవాబు ఇవ్వడు. ఆ ప్రార్థనకు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇచ్చేయడు. మీరు అడిగినను మీరు సందేహంతో, అనుమానంతో, నమ్మకం లేకుండా ప్రార్థిస్తున్నారు అంటాడు. ప్రార్థించడం గొప్పతనం కాదు, ప్రార్థించడం గొప్పతనం కాదు. ఇవేవి లేకుండా మనము మన అంతరంగము ఆ టయానికి ఉండడం చాలా ముఖ్యమైన విషయం. సరే, ఆయన ఆగిపోయాడు. సందేహం ఇంకా ఉంది, భయం ఇంకా ఉంది, విశ్వాసం దేవుడి మీద లేదు. పోనీ విశ్వాసం ఆయన పంపించిన కానుకల మీద కూడా లేదు. అందుకనే ఒకడే ఆగిపోయాడు. సరే, 24 నుంచి చూస్తే, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. ఎక్కడైతే ఒక్కడే ఉండిపోయాడో అక్కడికి ఎవరు వచ్చారట? అక్కడికి ఎవరు వచ్చారు? ఒక నరుడు అని రాయబడింది, కానీ ఎవరు వచ్చారు? ఒక దేవదూత రావడం జరిగింది. ఏ ఆకారంలో? నరుడి ఆకారంలో, మనుష్యుడిలాగా, మనుష్య శరీర ఆకారంతో ఒక దేవదూత రావడం జరిగింది. తెల్లవారు వరకు అతనితో ఈ యాకోబు ఏం చేశాడట? పెనుగులాడెను. తాను ఆ దేవదూత తన గెలవకుండుట చూచి తొడగూటి మీద అతన్ని కొట్టెను. తొడగూటి మీద ఒక తన్ను తనగానే ఆ గూడు వదిలేసింది. ఎవరిది? యాకోబుది. ఎందుకు పెనుగులాడుతున్నాడు? ఎందుకు కాళ్ళట్టుకు వేసుకుని వదలలేదు ఆ మనిషిని? నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నిన్ను వదలను. పెనుగులాడేస్తున్నాడు. ఆయనేమో ఇతని చేతుల్లో నుంచి తప్పించుకుని వెళ్ళాలని ఆయన చూస్తున్నాడు, కానీ కాళ్ళు రెండు పట్టేసుకుని వదలలేదు. కాళ్ళు రెండు పట్టేసుకుని వదలలేదు. పూర్తిగా ఆ నరుడి రూపంలో ఉన్నటువంటి ఆ దేవదూతను పట్టేసుకుని, నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను వదలను. అబ్బా, తెల్లవారిపోయిందంటే మనుషులందరూ కూడా వచ్చేస్తారు, మనుషులందరూ చూస్తారు, తెల్లవారిపోతుంది, నన్ను వదులు అంటున్నా సరే, నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను వదలలేదు కదా అని చెప్పి ఏం చేశాడండి? నడుం మీద ఒక తన్ను తన్నాడు. ఎవరిని? యాకోబుని. తన్నితే ఏమైంది? నడుం జారిపోయింది. ఏంటండి? సైడు ఇది తుంటి ఏమైపోయింది? విరిగిపోయింది. తుంటి నరం తెగిపోయింది. నడుము వదిలేసింది, గూడు వదిలేసింది. అయినా సరే పెనుగులాడుతూనే ఉన్నాడు. అయినా సరే విడిచిపెట్టకుండా ఉన్నాడు. నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నిన్ను వదలను అంటున్నాడు. నువ్వు నన్ను ఒక నరుడు రూపంలో ఉన్నటువంటి వాడు ఎవడో, ఆయన ఎవరో కూడా ఈయనకు తెలియదు. ఇదే మొదటిసారి. ఆయన ఈయన్ని ఆశీర్వదించడం ఏంటి? ఆయన ఈయన్ని ఏ విషయంలో ఆశీర్వదించాలి? ఆయన అసలు ఎవరని అనుకుంటున్నాడు? ఈయన ఎవరని అనుకున్నాడండి? మనుషుడని అనుకున్నాడా? ఒక మనుషుడని అనుకుంటే ఆయనతో పెనుగులాడవలసిన అవసరం లేదు, తుంటి ఎరగొట్టుకోవాల్సిన అవసరం ముందే లేదు. ఒక మనుషుడు అని అనుకుంటే ఆయన్ని ఆశీర్వదించమని అడగవలసిన అవసరం లేదు. ఎవరని నమ్మాడు?
దేవుడి దగ్గర నుంచి వచ్చిన దేవుని ప్రతినిధి అని గుర్తించాడు. దేవుడి దగ్గర నుంచి వచ్చిన దేవుని ప్రతినిధి నర రూపిగా నా దగ్గరికి వచ్చాడు, నరుడిగా నా దగ్గరికి వచ్చాడు అని గుర్తించి అతన్ని పట్టుకుని నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నిన్ను వదలను. ఏంటి ఆయన కోరుకునే ఆశీర్వాదం? ఆ సమయానికి మరణం నుంచి తప్పించబడడం, అన్నయ్య చేతిలో నుంచి విడుదల పొందుకోవడం, అన్నయ్య అతన్ని చంపకుండా ఉండడం, ఆ సమయానికి ఆయనకు కావలసిన ఆశీర్వాదం, ఆ సమయానికి ఆయన కోరుకుంటున్న ఆశీర్వాదం. ఆ ఆశీర్వాదము నువ్వు నాకు ఇవ్వాలి, నన్ను ఆ ఆశీర్వాదం నాకు ఇవ్వడానికే నువ్వు వచ్చావు, ఆ ఆశీర్వాదం నాకు నువ్వు ఇస్తేనే తప్ప నేను నిన్ను వదలను అని పెనుగులాడుతున్నాడు. తుంటి నరం తెగిపోయినా, గూడు వదిలేసినా సరే వదలలేదు. ఏం చేయలేదండి? వదలలేదు. దేవునికి స్తోత్రం. చదవండి ఇంకా కిందకి. ఏంటి నీ పేరంటే యాకోబు. నువ్వు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే కానీ యాకోబు అని అనబడదు. ఇశ్రాయేలు అనే పేరుకి అర్థం ఏంటి? దేవుడితో పోరాడువాడు అని ఉంది కింద ఫుట్ నోట్లో. కాబట్టి దేవుడు ఏం చేశాడు? అక్కడ ఆయన పేరు మార్చాడు. యాకోబు అనే పేరుకి అర్థం ఏంటి? మోసగాడు. కానీ ఇప్పుడు దేవునితో పోరాడువాడుగాడు, పోరాడి గెలిచినవాడు. కాబట్టి అతనికి ఏమని పేరు పెట్టాడు దేవుడు? ఇశ్రాయేలు. ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలు అని పిలువబడాలి. అందుకనే యాకోబులోంచి వచ్చిన సంతానం అందరూ కూడా అప్పటి నుంచి ఏమయ్యారు? ఇశ్రాయేలీలు అయ్యారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి నీ పేరు ఇక మీదట ఏంటి? ఇశ్రాయేలు అనిగా యాకోబు అనబడదని చెప్పాను. అప్పుడు యాకోబు నీ పేరు దయచేసి తెలుపమనెను. యావదోత పేరు అడుగుతున్నాడు. నీ పేరేంటో చెప్పాయా? నా పేరు అడిగావు, నేను చెప్పాను. నా పేరు నీకు నచ్చలేదు, ఇంకో పేరు మార్చేసావు. నీ పేరేంటో చెప్పు అని అడిగితే నా పేరు నువ్వు ఎందుకు అడుగుతున్నావు అని చెప్పి పేరు చెప్పలేదు. కానీ అక్కడ అతన్ని ఆశీర్వదించెను. పెనుగులాడి ఆశీర్వాదాన్ని సంపాదించుకున్నాడు. తుంటి నరం తెగ్గొట్టుకుని మరీ ఆశీర్వాదాన్ని సంపాదించుకున్నాడు. నడుము విరగొట్టుకుని మరీ ఆశీర్వాదాన్ని సంపాదించుకున్నాడు. దేవుడి దగ్గర దేవుడితో పోరాడి గెలిచిన వాడుగా గుర్తింపు పొందాడు. కాబట్టి మోసగాడు అని ఇంక నువ్వు పిలువబడ్డానికి వీల్లేదు. నువ్వు దేవునితో పోరాడి గెలిచిన వాడవు కాబట్టి ఇశ్రాయేలు అనే నువ్వు పిలబడాలి అని చెప్పి అతన్ని ఏం చేశాడట? ఆశీర్వదించాడు. ఆ ఆశీర్వాద ప్రతిఫలమే తెల్లవారిన తర్వాత అన్నయ్య వచ్చి చంపవలసిన వాడు వచ్చి కత్తు కటార్లు కింద పాడి సమాంతంగా తమ్ముడిని కౌగిలించుకుని తమ్ముడిని ముద్దులెట్టేసుకుని తమ్ముడిని చంపకుండా క్షమించి వదిలిపెట్టేసింది. ఎప్పుడు జరిగిందంటే ఈ ముందు రోజు రాత్రి జరిగింది. కానుకల వల్ల జరిగిందా? కానుకల వల్ల జరిగిందా? పెనుగులాట ప్రార్థన వల్ల జరిగింది. ఇప్పుడు ఒక ప్రశ్న మీకు. ఆ దేవదూత ఆ రోజు రాత్రి ఒంటరిగా ఉన్న యాకోబు దగ్గరికి ఎందుకు వచ్చాడు? ఏంటండి? ఆ దేవదూత మనుషుడి ఆకారంతో ఒంటరిగా ఉన్న ఆ యొక్క యాకోబు దగ్గరికి ఎందుకు వచ్చాడు? కథ అంతా చెప్తే బ్రహ్మాండంగా వింటున్నారు. ప్రశ్నలు అడిగితే ఒకటి లేదు. ఏంటండి? చెప్పాలి నాకు. మీకు ఎంతవరకు జ్ఞానం పనిచేస్తుందో, మీరు ఎంతవరకు వాక్యాన్ని లోతుగా అధ్యయనం చేసుకోగలుగుతున్నారో దీన్ని బట్టి చెప్తాను నేను. ఆ దేవదూత ఆ రోజు రాత్రి యాకోబు దగ్గరికి రావడానికి కారణం ఏంటి? ఏంటండి? మీరేంటి చెప్పారు చెప్పండి. దేవుని మీద ఆధారపడతాడా, మనుషుల మీద
ఆధారపడతాడా అని అంటున్నారు. ఇంకా జ్ఞానం. దేవుని దూత ఎందుకు ఆ రోజు రాత్రి యాకోబు దగ్గరికి రావాల్సి వచ్చింది? ఒక నరుడిగా ఎందుకు రావాల్సి వచ్చింది? ఆయన ఎందుకు కలుసుకోవాల్సి వచ్చింది? ఈయన పట్టుకుని పెనుగులాడేసినప్పుడు ఎందుకు ఆశీర్వదించవలసి వచ్చింది? యాకోబుకి ఏం చెయ్యాలని వచ్చాడు దేవదూత? అన్నయ్య చేతిలో నుంచి రక్షించాలని వచ్చాడా? అన్నయ్య చేతిలో నుంచి రక్షించాలని వచ్చాడా దేవదూత? అన్నయ్య చేతిలోంచి రక్షించే ఆశీర్వాదం ఇవ్వడం కోసం వచ్చాడా దేవదూత దేవుడి దగ్గర నుంచి? లేదంటే ఇంకా వేరే ఏ కారణమైనా ఉందా? ఏంటండి? చూడండి, యాకోబు అంతరంగాన్ని మార్చడానికి వచ్చాడు. దేవదూత ఎందుకు వచ్చాడో తెలుసా? యాకోబు అంతరంగాన్ని మార్చడానికి వచ్చాడు. ఏ దేవుడి మీద ఆనుకునేవాడిగా ఉండి మళ్ళా దేవుడి మీద ఆనుకోకుండా తన దగ్గర ఉన్న కానుకల మీద ఆనుకున్నాడో ఆ మనసు మళ్ళా మార్చడానికి వచ్చాడు. ఏ దేవునికి ప్రార్థన చేశాడో ఆ ప్రార్థన నమ్ముకోకుండా తన కానుకలు నమ్ముకుని తన అన్నయ్యతో సమాధాన పడాలనుకున్న మనస్సు ఏదైతే వచ్చిందో ఆ మనస్సు మార్చడానికి వచ్చాడు. మళ్ళా అతని మనసు దేవుని వైపు తిప్పడానికి వచ్చాడు. మళ్ళా అతని అంతరంగంలో దేవుడి మీద విశ్వాసం కలగజేయడానికి వచ్చాడు. మళ్ళా అతడి అంతరంగంలో అతడు కనుదృష్టి దేవుడి వైపే చూసేలాగా, తన కన్నులు దేవుడి వైపే చూసేలాగా చేశాడు. అంతకుముందు తను పంపించిన కానుకల వైపు చూశాడు కన్నులు, కానీ ఇప్పుడు మళ్ళా తన కన్నులు ఎవరి వైపు చూసేలాగా చేయడానికి వచ్చాడు? యాకోబు దేవునికి ప్రియుడుగా ఇష్టుడుగా ఉన్నాడు, కానీ ఇక్కడ ఒక చిన్న తప్పు పొరపాటు అతడు చేశాడు. అతని అంతరంగంలో దేవుడి మీద అతని ప్రార్థన మీద విశ్వాసాన్ని అతడు కోల్పోయాడు. అతడు దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు అతనికి సహాయం చేసి విడిపిస్తాడు అన్న నమ్మకం ఉంచకుండా అతడు కానుకలు ఇచ్చి మళ్ళా అతడు ఆ కానుకల మీద తను నమ్మకం ఉంచుకోవడం అనేది ఎప్పుడైతే చేశాడో ఆ మనస్సు మారాలి. మళ్ళా అతడు దేవుడి వైపు చూడాలి. మళ్ళా అతడిలో విశ్వాసం కలగాలి. మళ్ళా అతడిలో దేవుడి మీద నమ్మకం కలగాలి. మళ్ళా అతడు దేవుడికి ప్రార్థన చెయ్యాలి. మళ్ళా ఆ ప్రార్థన విశ్వాసంతో చెయ్యాలి. అంతకుముందు విశ్వాసం లేని ప్రార్థన చేశాడు. అంతకుముందు సందేహము కలిగిన ప్రార్థన చేశాడు. ఇప్పుడు సందేహం లేని ప్రార్థన చేయించుకోవడానికి వచ్చాడు. విశ్వాసంతో కూడిన ప్రార్థన అతడు చేసేలాగా అతడి అంతరంగాన్ని మార్చడానికి వచ్చాడు. ఇప్పుడు వచ్చినప్పుడు అతడు కానుకలు పంపించాను కదా, ఆ కానుకలు బట్టి నా అన్నయ్య నన్ను క్షమించి చంపకుండా వదిలేస్తాడు అన్న మనసు పోయింది. ఇప్పుడు నా దగ్గరికి వచ్చిన వాడు దేవుడి దగ్గర నుంచి వచ్చిన దేవుని ప్రతినిధి కాబట్టి నేను ఖచ్చితంగా ఈయన్ని పెనుగులాడేసైనా సరే నా అన్న చేతిలోంచి నా ప్రాణం నేను కాపాడుకోవాలి అని చెప్పి నన్ను ఆశీర్వదించు, నా అన్న చేతిలో నా ప్రాణం కోల్పోకుండా ఆశీర్వదించు, నా అన్న చేతిలో నా కుటుంబ సభ్యుల ప్రాణాలు కోల్పోకుండా ఆశీర్వదించు, నా అన్నయ్య హృదయంలో సమాధానం వచ్చేలాగా నన్ను ఆశీర్వదించు, నా అన్నయ్య హృదయంలో క్షమాపణ నా మీద ఆయన చూపించేలాగా నన్ను ఆశీర్వదించు అని చెప్పి మళ్ళా ఇప్పుడు దేవుడి మీద పూర్తిగా ఆనుకోవడం, దేవుడి మీద మనసు తిరగడం, దేవుడి మీద విశ్వాసం ఉంచడం, దేవుడికి విశ్వాసంతో కూడిన సందేహం లేని ప్రార్థన చేయడం అనేది ఆ రాత్రి చేశాడు. ఆ మార్పు కోసమే వచ్చాడు దేవుని దేవత. అతడి జీవితంలో ఆ మార్పు రావడం కోసమే, అతని అంతరంగాన్ని మార్చడం కోసమే, అతని దృష్టి మార్చడం కోసమే ఆ దేవదూత నరుడిగా రావడం జరిగింది. అయితే అతడు అద్భుతంగా ఆ నరుడిని దేవుడి దగ్గర నుంచి వచ్చిన దేవదూత అని గుర్తించాడు. అక్కడే ఆయన సగం మార్కులు కొట్టేశాడు. ఆ తర్వాత ఆయన్ని ఆశీర్వదించే వరకు వదలకుండా పెనుగులాడేశాడు. అక్కడ ఇంకో సగం మార్కులు కొట్టేశాడు. ఆయన తుంటి నరం తెగిపోయేలాగా, నడు ఇరిగిపోయేలాగా తన్నేసినా సరే, నడు ఇరిగిపోయినా సరే నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను వదలను అని అతని కాళ్ళు పట్టేసుకున్నాడు, పెనుగులాడేశాడు. దానిని బట్టి అతడు ఆశీర్వదించబడ్డాడు. ఎందుకు వచ్చాడండి దేవదూత ఆ రోజు రాత్రి? ఎందుకు వచ్చాడు? యాకోబు అంతరంగాన్ని మార్చడానికే వచ్చాడు. లేదంటే ఆయన మనుషు రూపంలో రావాల్సిన అవసరం లేదు. కానీ ఈయన దేవునికి ఎంతో ఇష్టడు, కానీ ఒక రాంగ్ స్టెప్ వేశాడు.
ఈయనకి ఇప్పుడు వరకు ఈయన ప్రయాణం దేవుడికి చాలా అంగీకారంగా ఉంది, దేవుని చిత్తంలో ఉంది. కానీ ఒక్క స్టెప్ దేవుడి చిత్తంలోంచి పక్కకి వెళ్ళింది. ఒక స్టెప్ దేవుడి చిత్తంలోంచి పక్కకి వెళ్ళింది. ఇప్పుడు వరకు దేవునికి ప్రియుడిగా ఉన్నాడు, కానీ ఇప్పుడు ప్రియుడి మీద ఉన్న ప్రేమ కొంచెం తగ్గేలాగా ఒక తప్పటడుగు పక్కకి వేశాడు. మళ్ళా ఆ తప్పటడుగు మళ్ళా సరైన రూట్లో వేయించడం కోసమే వచ్చాడు. మళ్ళా అతడు అంతరంగాన్ని మార్చడం కోసమే వచ్చాడు. అతనిలో విశ్వాసం కలగజేయడం కోసమే వచ్చాడు. అతనిలో సందేహం, భయం పోగొట్టడం కోసమే వచ్చాడు. అతడు దేవుడి మీద పూర్తిగా ఆధారపడేలాగా చేయడం కోసమే వచ్చాడు. దేవుడు వచ్చిన తర్వాత ఆయన పెనుగులాట, ఆయన అనారోగ్యం పాలైపోయినా సరే వదలకపోవడం, ఆయన దేవదూతను గుర్తించడం, ఖచ్చితంగా ఈయన వల్లే నేను ఆశీర్వదించబడతాను, ఈయన వల్లే నేను రేపొద్దున ప్రాణాలతో బతికి బట్టగా ఇట్టుతాను, నేను పంపిన కానుకల సంగతి ఇంకా మర్చిపోయి కానుకల మీద నమ్మకం ఇంకా వదిలేసుకుని ఈ దేవుడు నన్ను ఇప్పుడు రక్షిస్తేనే తప్ప నేను రక్షించబడను, ఈయన నన్ను కాపాడితేనే తప్ప నేను కాపాడబడను, ఈయన నా అన్న చేతిలోంచి నా ప్రాణాలు విడిపిస్తేనే తప్ప నా ప్రాణాలు రేపు నా ప్రాణం నాలో ఉండదని ఆ రోజు రాత్రి ఆ పెనుగులాట ప్రార్థనలో అతని అంతరంగం అలాగా ఎప్పుడైతే మార్పు చెందిందో దానిని బట్టి మళ్ళా దేవుడికి అతడు దగ్గర అయ్యాడు, ఇష్టడయ్యాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడు? అతన్ని ఆశీర్వదించాడు. ఏం చేశాడండి? అతన్ని ఆశీర్వదించాడు. అన్నయ్య చేతిలోంచి ప్రాణం దక్కింది, కానీ కుంటోడైపోయాడు కదా. ఏమైపోయాడు? ప్రాణం దక్కింది. తెల్లారిన తర్వాత అన్నయ్య దేవుని మహాకృప వల్ల ఈ నైట్ నడుము విరిగితేనే కానీ ఆయన ప్రాణాలు దక్కలేదు. కొన్ని దక్కించుకోవాలంటే కొన్ని పోగొట్టుకోవాలి. ఒక్కోసారి కొన్ని గట్టి పొందుకోవడం కోసం కొన్ని మెత్తని ఎరగొట్టేస్తాడు. ఎరగొట్టించుకోండి కాదనకండి, అవి ఎలా ఎరగొట్టించుకోవాలి. అవి ఎరగొట్టుకుంటేనే వస్తాయి ఆ గట్టి మనకి ఆశీర్వాదాలు. అబ్బాయి ఇది ఎరగకూడదు అది వచ్చేయాలంటే కుదరదు. ఏంటండి? అన్నయ్య చేతిలోంచి ప్రాణాలు రక్షించబడ్డాయి. తను సజీవుడిగానే ఉన్నాడు, కానీ జీవితకాలం కుంటోడుగా ఉండవలసి వచ్చింది. కానీ దానికి ఆయన ఏమాత్రం బాధపడలేదు. నేను కుంటోడిని అయిపోయినా పర్వాలేదు, నా నడుము విరిగిపోయినా పర్వాలేదు, దేవుడి ఆశీర్వాదాన్ని నేను పొందుకున్నాను అని అనుకున్నాడు తప్ప తర్వాత కాలంలో అంగవైకల్యం అయిపోయాడు అని ఏమాత్రం ఫీల్ అవ్వలేదు. అదే దేవుళ్ళో ఆయనకి నచ్చిన ఎంతో అద్భుతమైనది. అందుకనే నువ్వు దేవునితో పోరాడి గెలిచిన వాడవు కాబట్టి ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలు అని పిలువబడాలి తప్ప ఇంక నువ్వు మోసగాడు అని పిలువబడ్డానికి అసలు కుదరదు, ఒప్పుకోను నేను. ఎందుకంటే మోసగాడు అన్న అర్థం ఇచ్చే యాకోబు అనే పేరుతో నువ్వు ఉండడానికి నీ బ్రతుకు, నీ విశ్వాసం, నీ జీవితం అలా లేదు. కాబట్టి ఇక మీదట నువ్వు దేవుడితో పోరాడి గెలిచే ఆశీర్వాదాలు పొందుకున్నావు. కాబట్టి ఎవరు నువ్వు? ఇశ్రాయేలు అని పిలువబడ్డాడు. హోషియా గ్రంథము 12వ అధ్యాయం 3 నుంచి చదవండి ఒకసారి. హోషియా గ్రంథం 12వ అధ్యాయం 3 నుంచి. తల్లిగారు మగసిరి గలవాడే. దేవుడు యాకోబుకు పెట్టిన పేరేంటి? మగసిరి గలవాడు. దేవుడు యాకోబు పెట్టిన పేరేంటి? దేవునితో పోరాడి గెలిచినవాడు. మగసిరి గలవాడే పోరాడును దూతతో. ఎవరితో? దూతతో. కన్నీరు విడిచి ఆ రోజు ఆ రాత్రి బతిమాలు కొన్నాడు. ఆ కన్నీరు విడిచి ఆ దేవుడిని బతిమాలుకునేలాగా చెయ్యడం కోసమే వచ్చాడు. తన కానుకను నమ్ముకుని దృష్టి పక్కకి తిరిగిపోయింది. ఇప్పుడు మళ్ళా దేవుడి మీద దృష్టి తిరిగి దేవుడి మీద ఆనుకుని దేవుడి మీద ఆధారపడి దేవుడిని బతిమాలుకోవడం కోసమే, బతిమాలుకునేలాగా అతని అంతరంగాన్ని మార్చడం కోసమే ఆ రోజు దేవుడి దగ్గర నుంచి దూత దేవుని ఆజ్ఞ మేర రావడం జరిగిందండి మనుషుడిలాగా. దేవునికి స్తోత్రం కలుగునుగా. 2 చేతులు పైకెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం.
హల్లెలూయా, హల్లెలూయా. అదండి సంగతి. మళ్ళీ ఏమయ్యాడు? రూట్లోకి వచ్చాడు, మళ్ళా ఇచ్చేసాడు. మళ్ళా దేవుని కృప వల్ల మళ్ళా అతడు దేవుడికి దగ్గర అవ్వగలిగాడు. ఇశ్రాయేలు అని పిలువబడ్డాడు. తర్వాత చదవండి 32. దేవునికి స్తోత్రం. చూడండి అక్కడ ఏమంత అంటున్నాడు, ఇశ్రాయేల్ని పేరు మార్చిన తర్వాత 29, అప్పుడు యాకోబు నీ పేరు దయచేసి తెలుపను, అందుకని నువ్వు ఎందు నిమిత్తం నా పేరు అడుగుతున్నా అక్కడ అతన్ని ఆశీర్వదించును. యాకోబు నేను ముఖాముఖిగా దేవునిని చూచి తిని. చూడండి, నైట్ వచ్చినవాడు దేవుడు అనుకున్నాడా లేదంటే మనుషుడు అనుకున్నాడా? అందుకనే మనుషుడు అనుకుంటే ఆయన అట్టుకుని పెనుగులాడవలసిన అవసరం లేదు. మనుషుడిని అట్టుకుని పెనుగులాడితే ఈయనకేం వస్తుంది? కానీ వచ్చినవాడు దేవుడు ప్రతినిధి అన్న సంగతి గుర్తించాడు. కాబట్టే అతనితో పెనుగులాడేశాడు. పెనుగులాడి ఆశీర్వాదాన్ని సంపాదించుకున్నాడు. మన జీవితాల్లో కూడా మనం అలాగే దేవుడితో పెనుగులాడి పోరాడి గెలవాలి. దేవునితో పెనుగులాడి దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలి. దేవునితో పోరాడి దేవునితో పెనుగులాడి దేవుని కార్యాలు మనము దక్కించుకోవాలి. దేవుని దీవెనలు మనం దక్కించుకోవాలి. ఆ సమయానికి ఏదైతే మనకి అవసరమో దాన్ని దేవునితో పెనుగులాడి సంపాదించుకోవాలి. దేవునితో పెనుగులాడి పోరాడి మనం గెలిచి వాటిని సంపాదించుకోవాలి. ఆ కార్యాలను స్వతంత్రించుకోవాలి మనం కూడా. ఏమంటున్నాడు అక్కడ? నేను దేవుణ్ణి ముఖాముఖిగా దేవుణ్ణి చూచి తిని, అయినను నా ప్రాణం దక్కినదని ఆ స్థలమునకు పెనుయేలు అని పేరు పెట్టిను. పెనుయేలు అంటే ఏంటి? కింద రాయబడింది దేవుని ముఖము. పెనుయేలు అంటే ఏంటి? దేవుని ముఖము. దీన్నే చాలామంది చర్చిలకు పెట్టుకుంటారు. పెనుయేలు ప్రార్థనా మందిరము, పెనుయేలు ప్రార్థనా మందిరాలు ఎన్నో మనకు కనబడుతూ ఉంటాయి. పెనుయేలు అంటే ఏంటి? దేవుని ముఖము అని అర్థం. తొడ ఇరిగిపోయింది కదా, తొడ ఇరిగిపోయింది, నడువు ఇరిగిపోయింది కదా, కుంటుకుంటూ వెళ్తాడు. కుంటుడు అయిపోతే ఏంటి? ప్రాణం మాత్రం దక్కింది, ఆశీర్వాదం దక్కింది. ఏం దక్కింది? ఆశీర్వాదం దక్కింది. అన్నయ్య చేతిలో ప్రాణము దక్కింది. ఆ తర్వాత నుంచి ఇశ్రాయేలీలు ఏ పశువుని తిన్నా ఆ తొడ ప్లేస్ ఏదైతే ఉందో ఆ ప్లేస్ని తినరనమాట. ఎందుకంటే ఆ తొడ గూటి మీద కొట్టినప్పుడు యాకోబు తొడ నరం తెగిపోయి అక్కడ తొడ తెగిపోయింది కాబట్టి, ఇరిగిపోయింది కాబట్టి నడుము. ఆ తర్వాత నుంచి ఇశ్రాయేలీలు అనబడినటువంటి వారు ఎద్దుని తిన్నా, లేదంటే మేకను తిన్నా, లేదంటే గొర్రెని తిన్నా, దేన్ని తిన్నా, ఒంటిని తిన్నా, దేన్ని తిన్నా ఏ పార్ట్ తినరు? కరెక్ట్గా సైడు పార్ట్ ఏదైతే ఉంటుందో ఆ పశువుకి ఆ పార్ట్ తినడం మానేశారనమాట. తర్వాత ఇక్కడ జరిగిన ఈ సంఘటన బట్టి వారు ఏ పశువుని తిన్నా ఆ తొడ ప్లేస్ తినకుండా ఉంటారు. మనమైతే కోడి తింటే కోడి తొడ కావాలి ఏంటి కదా. కోళ్ళు తిన్నామనుకోండి ఏం తింటాం ఇష్టంగా? కోడి తొడ ఇలా వంకరగా ఉంటుంది కదా, ఎల్ షేపులో, దాన్ని ఇలా పట్టుకుని అలా పీక్కు తినడం మనకి ఇష్టం. కానీ ఇశ్రాయేలీలు ఏ పశువుని తిన్నా ఆ ప్లేస్ మాత్రం తర్వాత కాలంలో తినడం మానేశారంట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఆ విధంగా మరలా దేవుడికి ఆయన దగ్గర అయ్యాడు, మరలా దేవుడికి ఆయన ఇష్టడయ్యాడు. దేవుడి దగ్గర నుంచి కొంచెం రూట్ మారింది, మళ్ళా దేవుడు తన రూట్లోకి మళ్ళా రప్పించుకోవడం జరిగింది. దేవుని ఆశీర్వాదం అతడు పొందుకోవడం జరిగింది. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా. ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ మందిర ఆవరణంలో మేము నివసించడానికి మీరు మాకు ఇచ్చిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఆత్మ సంబంధమైన శ్రద్ధాశక్తులు, భయభక్తులు మాకు ఇచ్చి నిన్ను విసర్జించేవారిగా మేము ఉండకుండా భయభక్తులతో నీ మందిరాలను నివసించి నీ పునరుత్థాన దినాన్ని పరిశుద్ధంగా ఆచరించి నీ ఆజ్ఞను అతిక్రమించి పాపం చేయకుండా నీ ఆజ్ఞను అనుసరించి ఆశీర్వాదం పొందుకోవడానికి మీరు మాకు సహకరించిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఇంతవరకు నాయనా నీవు వాక్యంతో
మాతో మాట్లాడినందుకు వందనాలు. విన్న వాక్యం విని విడిచిపెట్టేవారుగా ఉండి మమ్మల్ని మేము మోసం చేసుకోకుండా విన్న వాక్యాన్ని అనుసరించి జీవించి ఫలించుటకు మాకు సహాయించే, వాక్యం ద్వారా మేము బలవంతులు అవడానికి సహాయించే, వాక్యం ద్వారా జ్ఞానం సంపాదించుకోవడానికి, వాక్యం ద్వారా తెలివిని సంపాదించుకోవడం, వాక్యం ద్వారా నీ చిత్తం తెలుసుకోవడానికి, వాక్యం ద్వారా నీ మనస్సును గ్రహించుకోవడానికి, వాక్యం ద్వారా నీకు ఇష్టమైన బ్రతుకు బ్రతకడానికి మాకు సహాయం చేయి ప్రభువా. నీకు వందనాలు. నీ వాక్యాన్ని పట్టుదలతో పట్టుకోవడానికి సహాయం చేయి. నీ వాక్యాన్ని మా హృదయం అనే పలక మీద రాసుకోవడానికి సహాయం చేయి. నీ వాక్యాన్ని మా గుండెల్లో పెట్టుకుని మా జీవితానికి ఆ వాక్యాన్ని అన్వయించుకుని ఆ వాక్య ప్రకారంగా జీవించి ఫలించి అభివృద్ధి చెంది నీ ఆశీర్వాదాలకు పరలోకానికి మేము పాత్రలు అయ్యేలాగా మాకు మీరు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామముని ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.